హలో వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఈ వీడియో సెషన్లో మీరు కాంటెంట్ పార్ట్కు సంబంధించినటువంటి అంటే ఎస్జిటి అండ్ డిఎస్ ఎగ్జామ్లో కాంటెంట్ పార్ట్కు సంబంధించినటువంటి సెకండ్ చాప్టర్ అండి, ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. దీని కింద ఏమి ఇచ్చాయండి? ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ కింద స్టోరీ, ఎస్ఐ, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసై రైటింగ్, నోట్ మేకింగ్ అనే యొక్క పార్ట్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి నేర్చుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ కింద. వీటన్నిటి మీద కూడా సపరేట్గా మీకు అంటే థియరీ పార్ట్, సపరేట్ థియరీ పార్ట్ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, నేను అందించాను మీకు. అది చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే థియరీ కాదండి, ఆబ్జెక్టివ్ వేలో అసలు బిట్స్ తరహాలో కావాలి మాకు. థియరీ పార్ట్ ఉంది, తర్వాత బిట్స్ కూడా ఇవ్వమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కనుక స్టెప్ బై స్టెప్గా బిట్స్ పార్ట్ చేసుకెళ్తాను ఉద్దేశంలో ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఇది దేని మీద చేయబడిందండి? ఈ వీడియో మీకు ఎస్ఐ అండ్ నోట్ మేకింగ్ మీద చేయబడింది అనమాట. వీటిలో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా ఉంటాయి, ఎస్ఐ అండ్ నోట్ మేకింగ్ మీద బిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. ద వర్డ్ ఎస్ఐ డిరైవ్డ్ ఫ్రమ్ ద దేని నుంచి అండి ఈ వర్డ్ వచ్చింది మనకి? లాటిన్ వర్డా, ఫ్రెంచ్ వర్డా, అరబికా? ఇదిగా ఫ్రెంచ్ వర్డ్ అండి, ఇది ఫ్రెంచ్ వర్డ్. మీకు డౌట్ ఉన్నట్లయితే గూగుల్కి వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ అవుట్ చేయండి, ఎస్ఐ ద వర్డ్ ఎస్ఐ డిరైవ్డ్ ఫ్రమ్ అని కొట్టండి, మీకు వస్తుంది అది. అంటే ఇది ఫ్రెంచ్ వర్డ్. తర్వాత ద వర్డ్ ఎస్ఐ లిటరలీ మీన్స్ అంటే దీని యొక్క లిటరలీగా దీని యొక్క అర్థం ఏంటి అంటే యాన్ అటెంప్టా, డ్రాఫ్టా, థీమా? మూడిట్లు లేదండి. యాన్ అటెంప్ట్ ఆఫ్ ద, డ్రాఫ్ట్ ఆఫ్ ద, థీమ్ ఆఫ్ ద. ఆన్సర్ ఈజ్ యాన్ అటెంప్ట్ అండి, యాన్ అటెంప్ట్. ఇది మన ఆన్సర్. ఇక్కడ బి అండి, ఇక్కడ వచ్చేప్పటికి ఏ, యాన్ అటెంప్ట్ లిటరలీ మీన్స్ యాన్ ఎస్ఐ ఈజ్ అన్ అటెంప్ట్. తర్వాత థర్డ్ వన్, ద మోస్ట్ ఎస్ఐస్ ఆర్ రిటన్ ఇన్ ఏ డాట్ అంటే ద మోస్ట్ ఎస్ఐస్ ఆర్ రిటన్ ఇన్ ఏ అంటే ఇన్ఫార్మల్ స్టైల్లోనా, ఫార్మల్ స్టైల్లోనా? ఏ స్టైల్లో రాయబడతాయండి ఎస్ఐస్ అన్నీ కూడా? ఫార్మల్ స్టైల్ అండి, ఫార్మల్ స్టైల్లో రాయబడతాయి. కనుక మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? బి అండి, బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత ఇన్ ఎస్ఐ రైటింగ్ యూ మస్ట్ అవాయిడ్. ఎస్ఐ రైటింగ్ మన ఎస్ఐని రాసేటప్పుడు వీటిని మనం అవాయిడ్ చేయాలి. దేన్ని అవాయిడ్ చేయాలండి? ఆ కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్లాంగ్ వర్డ్స్. ఏంటిది కలక్వియల్? COLLO చూడండి, COLLO QUIAL కొలక్వియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్లాంగ్ వర్డ్స్. కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి? కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే అవి సామాన్య సంభాషణ, సామాన్యంగా సంభాషిస్తాం కదా, ఆ భాష ఉండకూడదు అనమాట. దట్స్ కాల్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. దాన్ని ఏమంటాం? ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉండకూడదు. అందువల్ల ఇక్కడ ఫార్మల్ లాంగ్వేజ్ అని చెప్పాం, ఇక్కడ ఫార్మల్ స్టైల్లో ఉండాలని చెప్పాం. మన ఇక్కడ ఇన్ఫార్మల్ కాదు, ఫార్మల్ స్టైల్. కనుక ఏంటి ఇక్కడ మనం అవాయిడ్ చేయాలి. దేన్ని అవాయిడ్ చేయాలి? ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అవాయిడ్ చేయాలి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఆ తర్వాత కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండేట్టుగా వాడకూడదు. తర్వాత స్లాంగ్ వర్డ్స్ ఏంటంటే ఇవి ఊత పదాలు. జనరల్గా మనకు ఊత పదాలు వస్తాయి కదండి. ఊత పదాలు అంటే ఏ భాషలో అయినా సరే ఊత పదాలు ఉంటాయి. అలాంటి పదాలు ఇక్కడ యూజ్ చేయకూడదు అనమాట. ఇవి స్లాంగ్ వర్డ్స్, SLANG స్లాంగ్ వర్డ్స్. ఇక్కడ కొలక్వియల్ COLLOQUIAL కొలక్వియల్ అంటే ఇక్కడ ఇది కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్. అండి, దీన్ని కాగా పలుకుతాం, కలక్వియల్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత ద సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ కవరింగ్ ద సెంట్రల్ ఐడియా ఈజ్ కాల్డ్. ఒక సెంటెన్స్ కానీ లేకపోతే స్టేట్మెంట్ కానీ సెంట్రల్ ఐడియాని కవర్ చేసిందనుకో, దాన్ని ఎస్ఐ యొక్క భాషలో ఏముంటాం? దాన్ని థీసిస్ అంటాం, THESIS థీసిస్. ఏముంటుంది దాన్ని? THESIS థీసిస్. ఏంటది? సెంటెన్స్ ఆర్ ఏ స్టేట్మెంట్ కవరింగ్ ద సెంట్రల్ ఐడియా కూడా ఆ యొక్క స్టేట్మెంట్లో కానీ ఆ యొక్క సెంటెన్స్లో కానీ మొత్తం కవర్ అవుద్ది. అలా దాన్ని ఏమంటాం? థీసిస్ అంటాం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. 4th 1, 5th 1 చాలా మీకు ఇంపార్టెంట్ అవి. తర్వాత 6th 1 ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఇన్ ఎస్ఐ రైటింగ్ షుడ్ బి. ఇంట్రడక్టరీ అంటే ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ రాస్తాం కదండి, ఆ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఏ విధంగా ఉండాలని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఎలా ఉండాలి అది? బ్రీఫ్ అండ్ స్ట్రైకింగ్. అంతేగాని ఇంట్రడక్టరీలో మొత్తం స్టోరీ అంతా చెప్పేయకూడదు. అది ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అంటే దట్ షుడ్ బి ఇంట్రడక్షన్ ఓన్లీ. ఎలా ఉండాలి అది? బ్రీఫ్ అండ్ స్ట్రైకింగ్. ఏ విధంగా ఉండాలి? బ్రీఫ్ అండ్ స్ట్రైకింగ్ అంటే ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ కానీ చదివినట్లయితే మొత్తం అయితే ఒక ఐడియా రావాలన్నమాట. ఆ విధంగా ఉండాలి స్ట్రైకింగ్ అంటే. కనుక ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్
ఇన్ ఎస్ఐ రైటింగ్ షుడ్ బీ బ్రీఫ్ అండ్ స్ట్రైకింగ్, ఆ విధంగా ఉండాలి. ఆ తర్వాత 7th one, రైటర్స్ థాట్ ఆర్ వర్క్స్ ఆన్ ఎస్ఐస్ లైక్ మ్యారేజెస్, పావర్టీ, ఫ్రెండ్షిప్. వీటి మీద రైటర్స్ రాసే ఎస్ఐలు ఉంటాయి కదా, వాటిని ఏమంటాము? దేని మీద? మ్యారేజెస్ మీద కానీ, పావర్టీ మీద కానీ, ఫ్రెండ్షిప్ మీద కానీ రాసే ఎస్ఐలు, రైటర్స్ రాసే ఎస్ఐస్ని ఏమంటాం అని చెప్పి అడిగాడు అనమాట. ఆర్ కాల్డ్ ఏమంటాం అంటే రిఫ్లెక్టివ్ ఎస్ఐస్. రిఫ్లెక్టివ్ CTIVE రిఫ్లెక్టివ్ ఎస్ఐస్ అంటాం. దీన్ని రైటర్స్ థాట్స్ అంటే రైటర్స్ థాట్ లేకపోతే వర్క్స్ ఆన్ ఎస్ఐస్ లైక్ మ్యారేజెస్, పావర్టీ అండ్ ఫ్రెండ్షిప్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్టివ్ REFLECTIVE రిఫ్లెక్టివ్ ఎస్ఐస్ అంటాం. తర్వాత 8th one, ద ఎస్ఐస్ డీల్స్ విత్ ద థియరీ ఆర్ డాక్ట్రైన్. చూడండి, థియరీ లేకపోతే సిద్ధాంతాలు, థియరీ, డాక్ట్రైన్ లేకపోతే కర్మ ఆర్ రీబర్త్, వీటన్నిటికీ కూడా సంబంధించిన ఎస్ఐస్ని ఏమంటాము? ద ఎస్ఐస్ డీల్స్ విత్ ద థియరీ ఆర్ డాక్ట్రైన్, కర్మ అండ్ రీబర్త్ ఆర్ కాల్డ్ ఏమంటాం? వాటిని ఎక్స్పోజిటరీ ఎస్ఐస్ అంటాం. ఎక్స్పోజిటరీ ఎస్ఐస్ అంటాం. ఆ తర్వాత ద కంక్లూజన్ పార్ట్ డస్ నాట్ కంటైన్. కంక్లూజన్ పార్ట్లో జనరల్గా అంటే జనరల్ అని కాదండి, అసలు ఈ ఆ యొక్క థీమ్, ఆ యొక్క ఐడియా ఉండకూడదు. ఏం ఉండకూడదు మనకి అంటే జనరల్గా న్యూ స్టేట్మెంట్స్ అంటే ఇంటర్డక్ట్లో చెప్పలేదు, మధ్యలో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, బాడీ ఆఫ్ ద ఎస్లో చెప్పలేదు, ఇంటర్డక్ట్లో చెప్పలేదు, దాని కంక్లూజన్లో చెప్పకూడదు. కనుక దాని అర్థం ఏంటి? న్యూ స్టేట్మెంట్స్ డో నాట్ కవర్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఎస్ఐ. ఏదైనా సరే స్టేట్మెంట్స్లు బాడీ ఆఫ్ ద ఎస్ఐలో కవర్ చేయనటువంటి ఉన్నట్లయితే వాటిని కంక్లూజన్ పార్ట్లో తీసుకురాకూడదు. అదనమాట ఇది అర్థమైంది. కనుక ఇవి ఎస్ఐ రైటింగ్లో మా యొక్క వీడియో చూడండి, బ్యాక్కి వెళ్ళండి, కొన్ని ప్లేలిస్ట్లో పెట్టాను. లేదనుకుంటే మీరు అది మొత్తం వీడియోస్ కానీ ఓపెన్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 220 వీడియోస్ ఉన్నాయండి ఈ రోజు వరకు. దానిలో ఎస్ఐ రైటింగు, నోట్ మేకింగ్ మీద కూడా ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. ఆ యొక్క ఎస్ఐ రైటింగ్ మీద ఆ యొక్క వీడియో చూసినట్టయితే తర్వాత ఆబ్జెక్ట్ లిమిట్స్కి వెళ్ళండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క టైప్స్ ఆఫ్ ఎస్ఐస్ ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఎస్ఐస్ మెయిన్గా మనకి ఒక 5 టైప్స్ అండి. ఏంటివి? ఒకటి ఏంటంటే నెరేటివ్ ఎస్ఐస్, తర్వాత ఇమాజినేటివ్ ఎస్ఐస్ అంటే నెరేటివ్ ఎస్ఐస్, ఇమాజినేటివ్ ఎస్ఐస్, తర్వాత రిఫ్లెక్టివ్ ఎస్ఐస్, తర్వాత డిస్క్రిప్టివ్ ఎస్ఐస్, తర్వాత ఎక్స్పోజిటరీ ఎస్ఐస్. కనుక మెయిన్గా 5 టైప్స్ అనమాట. ఏంటవి అంటే నెరేటివ్ ఎస్ఐస్, ఇమాజినేటివ్ ఎస్ఐస్, రిఫ్లెక్టివ్ ఎస్ఐస్, తర్వాత డిస్క్రిప్టివ్ ఎస్ఐస్ అండ్ ఎక్స్పోజిటరీ ఎస్ఐస్. ఈ 5 టైప్స్ ఎస్ఐస్ ఉంటాయి. వాటి గురించి మీకు అంతకుముందు నేను థియరీ పార్ట్ చెప్పినటువంటి దానిలో ఎస్ఐస్ యొక్క థియరీ పార్ట్ యూట్యూబ్లో చూసినట్లయితే దానిలో మీకు అది క్లియర్గా వివరించడం అనేది జరిగింది. తర్వాత కమ్ టు దిస్ వన్, నోట్ మేకింగ్. ఇప్పుడు నోట్ మేకింగ్ అనేది చూడండి, ఇక్కడ ఇందులో అంతా కూడా ఎస్ఐకి సంబంధించిన బిట్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇవ్వాల్సి వచ్చింది జనరల్గా మీకు చాప్టర్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ చాప్టర్స్ అంటే మీకు ఎక్కడైనా మెటీరియల్ దొరుకుతుంది. కానీ ఇది ఏంటంటే అంతకుముందు మనం ఇది ఎస్ఐ అంటే ఎస్ఐ రైటింగ్ రాసాం కానీ స్కూల్ లెవెల్లో దానికి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఏంటి మనకు తెలియదు, అందులో వాడేవాడు. కనుక దానివల్ల దీని మీద టెస్ట్ చేసి చూడటం అనేది జరుగుతుంది. వేటి మీద? స్టోరీ మీద, ఎస్ఐ మీద, లెటర్ రైటింగ్ మీద, ఎడిటోరియల్, ప్రెసై రైటింగ్ అండ్ నోట్ మేకింగ్. వీటి మీద వరుసగా ఆబ్జెక్టివ్ టైప్ బిట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ ఎస్ఐ అయిపోయిందండి, ఎస్ఐ రైటింగ్ మీద ఇచ్చాను. ఆ తర్వాత ఏంటి? నోట్ మేకింగ్ అండి. 2 కూడా కవర్ చేశాను ఇందులో. తర్వాత రిమైనింగ్ ఫర్దర్ వీడియోలో చూద్దాం. అంటే ఈ తర్వాత చేసే వీడియోలో నేను మీకు అందిస్తాను స్టెప్ బై స్టెప్గా. ఓకే, నౌ సీ దట్ వన్, నోట్ మేకింగ్. ఇదంతా నోట్ మేకింగ్ మీద అండి. ఎబ్రివేషన్స్ ఆర్ సింబల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అంటే ఎబ్రివేషన్స్ కానీ సింబల్స్ కానీ దేనిలో యూజ్ చేస్తాం అంటే ఎస్ఐలో యూజ్ చేస్తామా, స్టోరీలో యూజ్ చేస్తామా, నోట్ మేకింగ్లో యూజ్ చేస్తామా? దేనిలోనండి? నోట్ మేకింగ్లో యూజ్ చేస్తాం. కనుక మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సి అండి, నోట్ మేకింగ్. సి, నోట్ మేకింగ్. ఆ తర్వాత మీకు అంటే ద సెకండ్ వన్, నోట్ డౌన్ ద మెయిన్ ఐడియా యాక్యురేట్లీ కమ్స్ అండర్ ద. నోట్ డౌన్ ద మెయిన్ ఐడియా యాక్యురేట్లీ. మెయిన్ ఐడియాని యాక్యురేట్గా రాయాలన్నమాట. యాక్యురేట్లీ కమ్స్ అండర్ ద. ఎస్ఐ, లెటర్ రైటింగా, నోట్ మేకింగా? అంటే నోట్ మేకింగ్ అండి. ఇందులో కూడా మెయిన్ ఐడియా యాక్యురేట్గా రాయాలి. ఆ యొక్క ఫీచర్స్ కింద ఇచ్చాను నేను మీకు, అవి వచ్చినప్పుడు మీకు అర్థమవుద్ది. తర్వాత ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ నోట్ మేకింగ్ పాయింట్స్ ఆర్ రిటర్న్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ ప్యాటర్న్. అంటే ఈ మెథడ్లో
ఈ నోట్ మేకింగ్లో ఈ మెథడ్లో పాయింట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్ వేలో రాయాలి. ఏంటిదండి మనకి అది లైనర్ మెథడ్. ఇందులో కొన్ని మెథడ్స్ ఉంటాయండి అవి. దేని కింద వస్తుంది ఆర్గనైజ్డ్ వేలో రాసేది? లైనర్, LINER, లైనర్ మెథడ్. లైనర్ మెథడ్లో ఇలాగ ఆర్గనైజ్డ్ వేలో రాస్తాం మన పాయింట్స్ అన్నీ కూడా. ఆ తర్వాత అండర్ దిస్ మెథడ్ మెయిన్ పాయింట్స్ ఆర్ రిటన్ ఇన్. చూడండి, అండర్ దిస్ మెథడ్, ఈ మెథడ్లో మెయిన్ పాయింట్స్ ఆర్ రిటన్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్ అండ్ ఆల్ సబ్ పాయింట్స్ నోటెడ్ బిలో ద మెయిన్ పాయింట్స్. షార్ట్ సెంటెన్స్లో రాస్తాము, సబ్ పాయింట్స్ ఉంటే మెయిన్ పాయింట్స్ కింద రాస్తాం అనమాట. అది మనకి ఏ మెథడ్ అండి? అది సెంటెన్స్ మెథడ్. ఆ మెథడ్ ఏమంటాం? సెంటెన్స్ మెథడ్ అంటాం. ఆ మెథడ్ సెంటెన్స్. ఆ మెథడ్ ఏమంటామండి? సెంటెన్స్ మెథడ్. ఏంటి దాని అర్థం చూడండి ఇక్కడ. అండర్ దిస్ మెథడ్ మెయిన్ పాయింట్స్ ఆర్ రిటన్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్. మెయిన్ పాయింట్స్ని షార్ట్ సెంటెన్స్గా రాస్తాము. ఆ సబ్ పాయింట్స్ ఎక్కడ రాస్తాం? సబ్ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ రాస్తాం. అదనమాట ఇందులో సెంటెన్స్ మెథడ్లో. తర్వాత 5th వన్, నోటింగ్ డౌన్ ద పాయింట్స్ ఇన్ ద వే ఆఫ్ చాటింగ్ మోడల్. చాటింగ్ మోడ్లో మనం చాట్స్ ప్రిపేర్ చేస్తామే, దానిలో మనం పాయింట్స్ని మనం అందులో అంటే వన్గా రాస్తాం మన చాటింగ్ టైప్లో. నోటింగ్ డౌన్ ద పాయింట్స్ ఇన్ ద వే ఆఫ్ చాటింగ్ మోడల్. అది ఏ మెథడ్ కింద వస్తుందంటే అది చాటింగ్ మెథడ్ అండి. చాటింగ్ మెథడ్ ఏంటది? చాటింగ్ మెథడ్ అంటే చాటింగ్ మోడల్లో నోట్ డౌన్ చేస్తామన్నమాట అన్నీ కూడా. తర్వాత 6th వన్, నోట్ మేకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. అది ఏ స్కిల్ అండి? రీడింగ్ స్కిల్లా, లేకపోతే అది రైటింగ్ స్కిల్లా, లేకపోతే అది లిజనింగ్ స్కిల్లా? ఏ స్కిల్ అండి? మీకు అది ఈజీగా తెలిసిపోతుంది. నోట్ మేకింగ్ అంటే మనం అది రాసేదే కదా, రైటమే కదా, కనుక ఏంటి రైటింగ్ స్కిల్. ఈజ్ అన్ రైటింగ్ స్కిల్ అనమాట. నోట్ మేకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రైటింగ్ స్కిల్. తర్వాత 7th వన్, మేకింగ్ నోట్స్ ఆన్ సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్. చూడండి ఇక్కడ మేకింగ్ నోట్స్ ఆన్ సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కాంటెంట్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ ఆర్ ప్యాసేజ్ ఈజ్ కాల్డ్. మేకింగ్ నోట్స్ ఆన్ సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కాంటెంట్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ ఆర్ ప్యాసేజ్ ఈజ్ కాల్డ్. ఏమంటున్నారు దాన్ని? మ్యాపింగ్ మెథడ్. ఏంటది? మ్యాపింగ్ మెథడ్ అనమాట. ఇది మ్యాపింగ్ మెథడ్. మ్యాపింగ్ మెథడ్ మ్యాపింగ్ మెథడ్. ఇక్కడ ఏమొచ్చి మనం చూడండి, ఇక్కడ లైనర్ మెథడ్ వచ్చింది, సెంటెన్స్ మెథడ్ వచ్చింది, అది కూడా లైనర్ మెథడ్ వచ్చింది, సెంటెన్స్ మెథడ్ వచ్చింది, చార్టింగ్ మెథడ్ వచ్చింది. ఇక్కడే మీకు ఇచ్చాను మొత్తం అన్నీ కూడా పాయింట్స్ అన్నీ కూడా. లైనర్ మెథడ్ అంటే ఇచ్చాను, సెంటెన్స్ మెథడ్ అంటే ఏంటి ఇచ్చాను, చార్టింగ్ మెథడ్ అంటే ఏంటి ఇచ్చాను. ఇక్కడ వచ్చేవాడు మనం మ్యాపింగ్ మెథడ్ అంటే ఇక్కడ చెప్పాం అనమాట. అది తర్వాత అండర్ దిస్ మెథడ్ అంటే 8th వన్, కంప్లీట్ దట్ 8th వన్. అండర్ దిస్ మెథడ్ ఆల్ ద పాయింట్స్. చూడండి ఇక్కడ అండర్ దిస్ మెథడ్ ఆల్ ద పాయింట్స్ బోత్ మెయిన్ అండ్ సబ్ పాయింట్స్ అండ్ మెయిన్ పాయింట్స్ కానీ సబ్ పాయింట్స్ కానీ ఆర్ రిటన్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్. ఈ పాయింట్స్ ఏంటంటే షార్ట్ సెంటెన్స్లో రాస్తాం అనమాట. అండర్ దిస్ మెథడ్ ఏ మెథడ్లో మనం షార్ట్ సెంటెన్స్లో రాస్తాం అంటే లైనర్ మెథడ్. ఇందాక వచ్చింది కదండి, అదే సేమే. బోత్ మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్ ఆర్ రిటన్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్. సేమ్ అనేది అంటే లైనర్ మెథడ్. ఓకే, ద 9th వన్, సమ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నోట్ మేకింగ్. వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నోట్ మేకింగ్? ఇక్కడ ఇచ్చామండి. అవి ఏంటంటే బేసిక్ ఫీచర్స్ ఒకసారి చూడండి. అవి రైట్ డౌన్ ద మెయిన్ ఐడియాస్ యాక్యురేట్లీ. ఇందాక వచ్చింది కదా మనం యాక్యురేట్లీ అని చెప్పాం కదా. రైట్ డౌన్ ద మెయిన్ ఐడియాస్ యాక్యురేట్లీ. బీ బ్రీఫ్ అండ్ ప్రిసైజ్ వైల్ మేకింగ్ నోట్స్. ఎలా ఉండాలండి? బ్రీఫ్గా ఉండాలి అండ్ అది కుదించి రాయాలి వైల్ మేకింగ్ నోట్స్. సమ్ సెంటెన్సెస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై ఎబ్రివేషన్స్ అండ్ సింబల్స్. ఎబ్రివేషన్ అండ్ సింబల్స్ కూడా ఒక్కోసారి యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మీకు అంతకుముందు ఇచ్చిన థియరీ పార్ట్లో కొన్ని సింబల్స్ అండ్ ఎబ్రివేషన్ ఇచ్చానండి. దీని మీద తర్వాత పర్టికులర్గా సింబల్స్ అండ్ ఎబ్రివేషన్ మీద ఒక వీడియో నేను అందివ్వాలనుకుంటున్నాను. ఈ అయిన తర్వాత త్వరలో మీకు అది ఇస్తాను. కనుక ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ బిట్లో మనం టూ పార్ట్స్ అంటే SIOT నోట్ మేకింగ్ అనేది కూడా ఈ రెండు కూడా కవర్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ రిమైనింగ్ ఐ కవర్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్, EdTech Ramesh or tutors. Okay, thank you to all. I meet you again.